తర్వాత అర్జునుడు అందరితో కలిసి కళింగ నగరం చేరుకున్నాడు. అక్కడ బ్రాహ్మణులు అర్జునుడి అనుమతి తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. అర్జునుడి వెంట కొంతమంది అనుచరులు మాత్రమే మిగిలారు. అర్జునుడు వారితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రయాణం చేసి కళింగ దేశాన్ని దాటి అనేక ప్రదేశాలను చూస్తూ నడిచాడు. దారిలో మహేంద్ర పర్వతాన్ని చూసి మెల్లగా మణిపురానికి చేరుకున్నాడు. మొత్తం తీర్థయాత్రలన్నీ చేసేశాడు. మణిపుర రాజును చూడాలని వెళ్ళాడు. ఆ రాజు పేరు చిత్రవాహనుడు. ఆయన ధర్మాత్ముడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు చిత్రాంగద. గొప్ప అందగత్తె. ఆ రాకుమారి నగరంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. అక్కడే నివసిస్తున్నటువంటి అర్జునుడు ఒకనాడు ఆమెను చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మహారాజైన చిత్రవాహనుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, నేను ఉత్తమ క్షత్రియుణ్ణి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కనుక మీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. ఆ మాటలు విని రాజుగారు అదిరిపోయాడు, ఆశ్చర్యపోయాడు. అయ్యా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎవరి కుమారులు? మీరు క్షత్రియులేనా అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, ఓ మహారాజా, నేను పాండు పుత్రుణ్ణి, నా పేరు అర్జునుడు అన్నాడు. చిత్రవాహనుడు చాలా సంతోషించి, ఓ పాండుకుమారా, మా వంశంలో ప్రభంజనుడే అనేటువంటి రాజు ఉండేవాడు. అతడికి ఎంతకాలమైన పిల్లలు పుట్టలేదు. శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు అతడి వెదుట ప్రత్యక్షమై నీ వంశంలో ఇక నుంచి ఒక్కొక్క సంతానమే కలుగుతుందని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. ఆ పరమాత్మ చెప్పినట్లుగా ఇప్పటి వరకు అందరికీ ఒక్కొక్క మగపిల్లవాడు పుట్టాడు. నాకు మాత్రమే పుత్రిక పుట్టింది. అందుచేత ఈమె నా దృష్టిలో పుత్రుడితో సమానం. నేను పుత్రుడిలాగానే ఈమెను చేసుకుంటున్నాను, చూసుకుంటున్నాను, పెంచుకుంటున్నాను. మా వంశాచారం ప్రకారంగా నా చిత్రాంగదకు పుట్టినటువంటి పుత్రుడు నాకు కూడా మొదట కుమారుడు అవుతాడు. నీ వల్ల ఈమెకు పుట్టినటువంటి పుత్రుడు మా వంశాన్ని వృద్ధి చేస్తాడు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు ఈ కట్నాన్ని అంటే శుల్కాన్ని నాకు ఇవ్వాలి. కనుక ఈమె ద్వారా పుత్రుణ్ణి కని మాకివ్వు. అదే వరకట్నం, మాకు కావాల్సింది అదంతే. ఈ నియమం నీకు ఇష్టమైతే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మా అమ్మాయికి పుట్టినటువంటి పుత్రుడు నాకు బిడ్డగా, మొదటి బిడ్డగా కావాలంతే. నీకు పుట్టిన బిడ్డను నాకు ఇచ్చేయి అన్నాడు. అర్జునుడు ఆ నియమానికి అంగీకరించాడు. చిత్రాంగదను పెళ్లి చేసుకున్నాడు. అక్కడ 3 సంవత్సరాలు నివసించాడు. ఆ సమయంలో చిత్రాంగదకు ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుణ్ణి అర్జునుడు మామగారికి అర్పించి తన మాటను నిలుపుకున్నాడు. తర్వాత చిత్రాంగద అనుమతి తీసుకొని మళ్ళీ యాత్రకు బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు తీర్థయాత్ర చేస్తూ ఋషులతో నిండి ఉన్నటువంటి దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళాడు. ఎంత అద్భుతంగా ఉంది ఈ కథ. అర్జునుడికి ఇది కలిగినటువంటి ఒక వరము, వనవాసము, 12 ఏళ్ళది కూడా. ఇవన్నీ కూడా నాగలోకానికి వెళ్ళటం, చిత్రాంగదను పెళ్లి కావటం, ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి కదా మనకు. అక్కడ గల తీర్థాలన్నిటిలోనూ స్నానాలు చేశాడు. అయితే వాటిలో అర్జునుడికి ఒక 5 తీర్థాలు మాత్రం ప్రత్యేకంగా కనిపించాయి. అక్కడ తాపసులు లేరు. మిగిలిన తీర్థాల వద్ద మాత్రమే విరివిరిగా ఉన్నారు. అది చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఏంటిది,
విచారించక పూర్వం ఆ 5 తీర్థాల వద్ద ఋషులు ఉండేవారు, ఆ తీర్థాలను అందరూ సేవించుకునేవారు అని తెలిసింది. అవి అగస్త్య తీర్థం, సౌభద్ర తీర్థం, పౌలోమ తీర్థం, కారంధమ తీర్థం. ఈ తీర్థాల్లో స్నానం చేస్తే అశ్వమేధ యాగాన్ని ఆచరించిన ఫలం వస్తుంది. ఇక 5వది చివరిది అయినటువంటి భారద్వాజ తీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఈ 5 తీర్థాల వద్ద ఋషులే కాదు, ప్రజలు కూడా లేరు. ఇవి ధర్మాత్మల చేత విడిచిపెట్టబడ్డాయి అని అర్జునుడు గ్రహించాడు. అక్కడ నివసిస్తున్నటువంటి తాపసుల వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, అయ్యలారా, ఈ తీర్థాలను అందరూ ఎందుకు సేవించడం లేదు, ఎందుకు విడిచిపెట్టారు అని అడిగాడు. తాపసులు, నాయన, ఈ తీర్థాలలో 5 మొసళ్ళున్నాయి. వీటిలోకి దిగిన వారిని అవి నీటిలోకి లాక్కొని తీసుకువెళ్తాయి. ఈ కారణం చేత ఈ తీర్థాలను తాపసులే కాదు, ప్రజలందరూ విడిచిపెట్టారు భయంగా అన్నారు. అప్పుడు అర్జునుడు, ఎంత బాగుంది ఈ తీర్థాలు చూస్తూనే, అప్పుడు అర్జునుడు వీటి వల్ల అందరికీ ఉపయోగం జరగాలి కదా అని సంకల్పించి ముందుకు నడిచాడు. అప్పుడు తాపసులు, వెళ్ళకండి, ప్రాణాలకే ప్రమాదం, ఎవరు వెళ్ళరు అక్కడికి అని అరిచారు, వారించారు. అయినా అర్జునుడు వినకుండా సౌభద్ర తీర్థంలో స్నానం చేయసాగాడు. ఇంతలో ఒక పెద్ద మొసలి నీటిలోంచి పైకొచ్చి అర్జునుడిని పాదాన్ని గట్టిగా పట్టుకొని నీటిలోకి లాగింది. అర్జునుడు కదా ఏమాత్రం బెదరకుండా దాని నుండి విడిపించుకొని నేర్పుగా దాన్ని పట్టేసుకొని లాగి ఒడ్డు మీదకు ఈడ్చి పడేశాడు. అంతే, ఆ మొసలి ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. చూడండి. అర్జునుడు ఆశ్చర్యపోతూ, ఓ కళ్యాణి, నువ్వెవరు, ఎందుకు ఇలా మొసలి అయ్యావు, ఈ మొసలి కావటానికి కారణం ఏమిటి, ఈ రూపం ధరించటానికి నువ్వేం తప్పు చేశావు అని అడిగాడు. అప్పుడు దివ్యకాంత, ఓహో మహాబాహు, నేను నందనవనంలో సంచరించే అప్సరసను. నేనంటే కుబేరుడికి చాలా ఇష్టం. నాకింకా 4 చెలికెత్తులు ఉన్నారు. వారు కూడా నాలాగే హాయిగా సంచరిస్తూ ఉంటారు. ఒకనాడు నేను వారితో కలిసి ఆటలాడుకుంటూ పాటలు పాడుకుంటూ కుబేరుడి మందిరానికి వెళుతున్నాం. దారిలో ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. అతడు చాలా అందగాడు, ఒంటరిగా ఉన్నాడు, వేరే వేదం చదువుకుంటున్నాడు. అతడు తేజస్సుతోనూ తపస్సుతోనూ వనమే ప్రకాశిస్తుంది. అతడిని చూసేసరికి మాకు అసూయ పుట్టింది, మాకు ఈర్ష్య కలిగింది. వేదం చదువుతున్నటువంటి అతడిని ఎలాగైనా విఘ్నం చేయాలని చెడు బుద్ధి మాకు పుట్టింది. వెంటనే నేను సౌరభేయ, సమీచి, బుద్బుద, లత అనేటువంటి 5 అతడి వద్దకు వెళ్ళి చక్కని పాటలు అందుకొని పాడాం. హాస్యం చేస్తూ పక్కపక్క నవ్వాం. అతన్ని మేము మోసగించాలని ప్రయత్నించాం. అయితే ఆ గొప్పవాడు కొద్దిగా కూడా చలించలేదు. అతడి మనస్సులో ఎలాంటి వికారం కలగలేదు. అతడు అసలు మా మీద మనస్సే పెట్టలేదు. అది తపస్సు అంటే, అది యోగం అంటే, అది బ్రహ్మచర్యం అంటే. అతడి మనస్సు తపస్సు మీదే స్థిరంగా ఉంది. మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు. అందుకు అతడికి కోపం వచ్చింది. ఓ అప్సరసలారా, ఏమిటి చేష్టలు, ఏమిటి అల్లరి చేస్తున్నారు నా ఎదురుగా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మీకు తెలీదా, మర్యాదలు మీకు తెలియవా, హద్దుపద్దు లేకోకుండా ప్రవర్తిస్తున్నారు కనుక మీరు 100 ఏండ్ల వరకు నీటిలో మొసళ్ళై నివసించండి అని శపించాడు అన్నది వర్గ అనే అప్సరస. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వర్గ అనేటువంటి అప్సరస తనకు తన చెలికెత్తలకు తగిలిన
శాపవృత్తాంతాన్ని చెప్పి అర్జునుడిలో ఇలా అంది, ఓ వీరా, బ్రాహ్మణుడు శపించగానే మేము తల్లడిల్లిపోయాం, మేము ఎంతో బాధపడ్డాం. వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాం. అయ్యా, మేము మా అందాన్ని చూసుకొని గర్వించాం, యవనాన్ని చూసుకొని అహంకరించాం, మమ్మల్ని క్షమించండి. మీ శాపం మాకు మరణంతో సమానమైంది, మాకెందుకు ఇంత శాపం పెట్టారు? మేము మీ వంటి జితేంద్రియులను, ధర్మాత్మలను మోసగించాలని వచ్చి మేమే మోసపోయాం, శాపం కూడా పెట్టించుకున్నాం. అయ్యా, స్త్రీలను చంపరాదు అని ధర్మవేత్తలు చెప్తారు కదా, కనుక మీరు ధర్మాన్ని పాటించి వృద్ధిని పొందండి. మమ్మల్ని బాధించటం మీ వంటి ధర్మాత్మలకు తగినది కాదు, మాకు శాపం పెట్టకూడదు మీరు. సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్ర్యో బ్రాహ్మణ ఉచ్యతే, మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే, సత్యో భవతు కళ్యాణ, సత్యో భవతు కళ్యాణ, ఏషవాదో మనీషిణాం. ఓ ధర్మాత్మ, సమస్త ప్రాణుల పట్ల బ్రాహ్మణుడు మైత్రితో ఉంటాడు కదా, మీకు క్షమాగుణం ఎక్కువ ఉంది కదా, ఆడవాళ్ళకు అంత శాపం మీరు పెట్టకూడదు కదా. ఓ మంగళప్రదుడా, లోకంలో విద్వాంసులు ఎందుగల ఈ అభిప్రాయాన్ని నిజం చేయండి. శరణంచ ప్రపన్నానాం శిష్టాః కుర్వంతి పాలనాం, శరణం త్వాం ప్రపన్నాస్మ తస్మాత్ త్వం క్షంతుమర్హసి, తస్మాత్ త్వం క్షంతుమర్హసి. శ్రేష్ఠులైన మహాత్ములు శరణు కోరిన వారిని రక్షిస్తారు. మేము మిమ్మల్ని శరణు కోరాం కనుక మమ్మల్ని 5గురిని రక్షించండి అని ప్రార్థించాం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అనుగ్రహించాడు, ఓ అప్సరసులారా, మీరు భయపడకండి అనే పదాలు లోకంలో అనంత సంఖ్యకు తెలుపుతాయి. కానీ ఇప్పుడు నేనన్న శతం అనే పదానికి 100 సంవత్సరాలు అనే అర్థం, అనంతం కాదు. కనుక 100 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత ఒక నరోత్తముడు వస్తాడు, మొసళ్ళ రూపంలో ఉన్నటువంటి మిమ్మల్ని లాగి బయటపడేస్తాడు. అప్పుడు మీరు మీ పూర్వ రూపాలు వస్తాయి, మీరు అప్సరసలు అవుతారు. మీకు శాప విముక్తి జరిగిన తర్వాత ఆ తీర్థాలు నారీ తీర్థాలనే పేరుతో పిలువబడతాయి. జనులందరినీ పవిత్రులను చేసి పుణ్యతీర్థాలు అవుతాయి, అటువంటి తీర్థాలు అవుతాయి అన్నాడు. మేము ఆయనకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి బయలుదేరాం. అతి కొద్ది కాలంలోనే మమ్మల్ని ఉద్ధరించి మా పూర్వ రూపాలను మాకు ఇప్పించగల నరోత్తముడు ఎక్కడ దొరుకుతాడా, అతన్ని ఎక్కడ కలుసుకుంటామా అని ఆలోచించాం. తీవ్రంగా మదనపడ్డాం. 2 గడియలు గడిచాయి. దైవం మమ్మల్ని కరుణించింది. మహాత్ముడైనటువంటి నారద మహర్షి మాకు దర్శనమిచ్చాడు. మేమెంతో సంతోషించాం, ఆయనకు నమస్కరించాం, సిగ్గుతో ముఖాలు దించుకొని నిలబడ్డాం. నారద మహర్షి చెప్పాడు మాకు, మా ముఖ కవళికలు గమనించి చెప్తున్నాడు, అమ్మలారా, ఎందుకు దుఃఖిస్తున్నారు మీరు, ఏం జరిగింది అని అడిగాడు. మేము మా శాప వృత్తాంతాన్ని అంతా చెప్పుకున్నాం. ఆయన అంతా విని మాతో ఇలా అన్నాడు, మీరు దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళండి, అక్కడ ప్రసిద్ధమైన 5 తీర్థాలు ఉన్నాయి, వాటిలో మీరు చేరి నివసించండి. అతి కొద్ది కాలంలో అక్కడికి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం గల అర్జునుడు వస్తాడు, ఈ దుఃఖం నుండి మీకు విముక్తి కలిగిస్తాడు అని ఉపాయాన్ని మాకు చెప్పి ఆయన వెళ్ళారు. ఆయన మాట ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చాం.
నివసిస్తున్నాం. అది ఇప్పుడు నిజమైంది. నేను నీ చేతిలో శాప విముక్తి పొందాను. నా నలుగురు చెలికెత్తలు కూడా ఆ నలుగురు తీర్థాల్లో ఉన్నారు. వారిని కూడా ఈ దుఃఖం నుంచి విడిపించు అని ప్రార్థించింది. అర్జునుడు వారికి కూడా శాప విముక్తిని కలిగించాడు. అదే మాదిరి చేశాడు. దిగుతూనే వెళ్ళి పట్టుకోవటం, పైన పారేయటం, అవి కన్నెలుగా మారటం. అందరూ తమ పూర్వ రూపాలు ధరించి వెలిగిపోతున్నారు. అర్జునుడు వారి నుండి సెలవు తీసుకొని బయలుదేరాడు. వారు తమ లోకానికి వెళ్ళిపోయారు. ఇలా ఆ తీర్థాలను అర్జునుడు అందరూ స్నానం చేయటానికి ఉపయోగపడేలాగా చేశాడు. తర్వాత అర్జునుడికి ఒక్కసారి చిత్రాంగదను చూడాలనిపించింది. మణిపురానికి వెళ్ళాడు. అక్కడ తన పుత్రుడైనటువంటి బభ్రువాహనుడిని చూసి సంతోషించాడు. మామగారైన చిత్రవాహనుడితో ఇలా అన్నాడు, మహారాజా, ఇదిగో మీ కోరిన పుత్రుడు, మీరు కోరిన కట్నం శుల్కం స్వీకరించండి. నేను రుణ విముక్తుడిని అయ్యాను అన్నాడు. తర్వాత చిత్రాంగదతో, ఓ దేవి, నువ్వు ఇక్కడే ఉండు. మన బభ్రువాహనుణ్ణి చక్కగా పెంచి పెద్ద చెయ్యి. సమయం వచ్చినప్పుడు ఇంద్రప్రస్థానికి వచ్చి సుఖాన్ని పొందుతావు. అక్కడ కుంతీదేవిని, ధర్మరాజును, భీముణ్ణి, నకుల సహదేవులను, ఇతర బంధువులను కలుసుకుంటావు. వారితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తావు. ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించే ధర్మరాజు సత్యవ్రతాన్ని పాటిస్తూ భూమిని జయించి రాజసూయాగం చేస్తాడు. ఆ సమయంలో భూమి మీద గల రాజులందరూ వస్తారు. నీ తండ్రి కూడా కానుకలతో వస్తాడు. అప్పుడు ఆయనతో కలిసి నువ్వు వస్తావు. అప్పుడు నేను నిన్ను కలుస్తాను. అంతవరకు మన పిల్లవాడిని బాగా పెంచు. దుఃఖాన్ని విడిచిపెట్టు. బభ్రువాహనుడి రూపంలో నా ప్రాణాలు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. కనుక ఈ వంశాన్ని వృద్ధి చేసే ఇతడిని పెంచి పెద్ద చెయ్యి. ధర్మానుసారంగా ఇతడు చిత్రవాహనుడి పుత్రుడే కానీ పూర్వవంశాన్ని ఆనందింపజేస్తాడు. కనుక పాండవులందరికీ ప్రియమైన పుత్రుడవుతాడు. నా ఎడబాటుకు చింతించకు, దుఃఖించకు అని అర్జునుడు చిత్రాంగదను ఓదార్చి బయలుదేరి గోకర్ణ తీర్థానికి చేరాడు. ఆద్యం పశుపతేః స్థానం దర్శనాదేవ ముక్తిదం యత్ర పాపోపి మనుజః ప్రాప్నోత్యభయం పదం. ఈశ్వరుడి యొక్క మొట్టమొదటి నివాస స్థానమే గోకర్ణ క్షేత్రం. అది దర్శించటంతోనే భక్తులకు ముక్తిని కలిగిస్తుంది. ఎంతటి పాపాత్ముడైనా ఆ క్షేత్రంలో అభయాన్ని పొందుతాడు. అటువంటి ఆ గోకర్ణ క్షేత్రానికి అర్జునుడు చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడి కథ మనం వింటున్నాం. చాలా అమోఘంగా ఉంది. మనకు అనిపిస్తుంది అర్జునుడు ఎందుకు అట్లా చేశాడు ఆ రోజు అని. ధర్మ సంఘటనలో దొరికాడు కదా. ఇవన్నీ జరగాలి కాబట్టే, లేకపోతే అర్జునుడు 12 ఏళ్ళే ధర్మరాజును వదిలేసి ఎట్లా పోవటానికి వీల్లేదు. అవకాశం వచ్చింది చూడండి, కావలసిగానే. ఇది మాయ కల్పించాడు, పరమాత్ముడు కల్పించాడు. అర్జునుడు గోకర్ణ క్షేత్రంలో ఈశ్వరుని దర్శించాడు. తర్వాత పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.